కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 27వ భాగం. సంఘం దృష్టిలో తానెంత చులకనైపోయింది. నీతి నియమాలు, పరువు ప్రతిష్టలు అంటూనే ఎన్నో అక్రమాలు చేస్తున్నారు ఈ మనుషులు. నిజానికి ఈ వెంకటప్పయ్య పెద్ద కూతురు అంబుజం కోమటి వీర్రాజు కొడుకు నూకరాజుతో లేచిపోయింది. అప్పుడు దాన్ని రహస్యంగా తీసుకొచ్చి తన మేనల్లుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ పిల్ల పవిత్రురాలు. ఇతని వెధవ చెల్లెలు సూరమ్మ కంసాలి బంగారయ్యతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది నీతిమంతురాలు. ఆలోచిస్తూ పోతే ఇంకా ఎన్నో. కానీ తను మాత్రం వీళ్ళందరి దృష్టిలో లేచిపోయింది. అమాయకురాలైన తన తల్లి మరణించిందా? కన్నుల్లో నీరు సుళ్ళు తిరిగింది. తనకో చిన్ని తమ్ముడా? ఓసారి చూస్తే బావును. కానీ అదెలా సాధ్యం? ఈ అనుబంధాలు, ఆత్మీయతల కంటే నానమ్మకి పరువు ప్రతిష్టలే ముఖ్యం. తండ్రి ఓసారి గుర్తొచ్చాడు. ఆయన ఎంత అమాయకుడు! ఎప్పుడూ శివార్చన తప్పించి మరో ధ్యానమే లేని నిష్ఠాగరిష్ఠుడు అతను. అన్ని బంధాలు తెంపుకు వచ్చిన తనకు ఆ ఇంటి గురించి ఆలోచించే అర్హతే లేదేమో. భగవాన్, నాకెందుకు శిక్ష విధించావు అంటూ కుప్పకూలిపోయింది సుభద్ర. గోపి జాలిగా చూస్తూ ఉండిపోయాడు. దుర్గ పోయి 3 నెలలైంది. దీక్షితులు గారింట్లో శోక విలయతాండవం చేయసాగింది. ఒకవైపు కూతురు లేచిపోవడం, ఇంకొక వైపు భార్యావియోగం, ఈ వయసులో బిడ్డ తండ్రి కావడం అన్నీ అతన్ని నిలువున చిత్తు చేయగా ఒకవైపు అవమానం, ఇంకోవైపు దుఃఖం, మరోవైపు సిగ్గుతో గణపతి శాస్త్రి పిచ్చివాడే అయ్యాడు. పిల్లవాడు ముద్దుగా బొద్దుగా తయారయ్యాడు. పిల్లాడి ఆరోగ్యానికి కృష్ణశాస్త్రి డ్రాప్స్, మందులు, మంచి ఆహారం అన్నీ చెప్పాడు. దుర్గ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వాళ్ళు. బాబు పేరు దుర్గాప్రసాద్ అని పెట్టించారు భద్రమ్మగారు. ఇంట్లో వాడిని అందరూ దుర్గా అని పిలుస్తున్నారు. కృష్ణశాస్త్రికి మునుపట్ల దీక్షితులు గారింటికి వెళ్ళాలనిపించడం లేదు. ఏమోయ్ కృష్ణశాస్త్రి, ఏమండి డాక్టర్ గారు అంటూ పిలిచే అత్తయ్య ఇక లేదు. అంటే ఏదోలా అనిపించసాగింది. భగవాన్, ఎందుకు ఇలా చేశావు అంటూ నుదురు కొట్టుకున్నాడు ఎన్నోసార్లు. జీవితం ఏ క్షణంలో ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. కొన్ని మార్పులు చేర్పులు సహజం. దైనందిక కార్యక్రమాలకి ఎలా సాగిపోతున్నా మానసికమైన ఆనందం మాత్రం ఎవరికీ మిగలలేదు. గణపతి శాస్త్రికి 40 దాటాయి. ఎలాగైనా అతన్ని మళ్ళా పెళ్లి చేయాలని భద్రమ్మగారి ఉద్దేశం. కానీ గణపతికి చూస్తూ ఉంటే ఇందుకు అంగీకరించడేమో అనిపించింది. అయినా తప్పదు. తన ధర్మం తను నెరవేర్చాలి. తల్లిగా తను అతన్ని నచ్చ చెప్పాలి. నిత్యం శివార్చనలో మునిగిపోతూ వేదపారాయణం చేస్తూ చాలా మటుకు దుర్గ జ్ఞాపకాలకి దూరంగా పారిపోతూ జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు గణపతి శాస్త్రి. కానీ అతనికి దుర్గని మర్చిపోవడం సాధ్యమేనా? 20 ఏళ్ళు తనతో సహధర్మచర్యాన్ని ఆచరించింది దుర్గ. ఈ క్షణంలో తనని ఒంటరిని చేసి వెళ్ళింది. ఆలోచిస్తున్న గణపతికి చెక్కిళ్ల మీదుగా వెచ్చని నీటి బిందువులు జారాయి. బాబుని చూడాలంటే అతనికి ఏదో సిగ్గులా ఉంది. ఎవరూ లేనప్పుడు ఓసారి ఉయ్యాల దగ్గరికి వెళ్ళి చూస్తాడు. దుర్గా అంటూ ముద్దుగా లాలనగా పిలుస్తాడు. అంతలోనే దూరంగా వెళ్ళిపోతాడు. ఈ చిత్రమైన మానసిక పరిస్థితుల్లో రోజులు దొర్లిపోతున్నాయి. ఓ రోజు గణపతి సంధ్యావందనం ముగించుకుని దేవాలయానికి బయలుదేరుతుండగా అన్నారు భద్రమ్మగారు. ఒరే అబ్బాయి, ఈరోజు నేను చింతనిప్పుల అగ్రహారం వెళ్ళొస్తాను అన్నారు. ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకమ్మా అంటూ ప్రశ్నించాడు గణపతి. చింతనిప్పుల అగ్రహారంలో మన దూరపు బంధువు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు యాజులు గారు. ఒకప్పుడు బాగా బ్రతికినవాడే, ఇప్పుడు బాగా చితికిపోయాడట పాపం. కూటికి పేదాడైన కులానికి మాత్రం పేద కాదు యాజులు గారు. క్షణకాలం ఆగారు భద్రమ్మగారు. ఈ ఉపోద్ఘాతం అంతా దేనికి చెప్తున్నదో అర్థం కాని గణపతి తెల్లబోయి చూస్తూ ఉండిపోయాడు. బాబు గణపతి, నువ్వు చిన్నవాడివి, మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం. మా తర్వాత నీ ఆలనా పాలనా చూసే వ్యక్తి ఉండాలిగా. అందుచేత నీకు పునర్వివాహం చేయాలని నిశ్చయించుకున్నాం. యాదుల గారికి ఒక్కగానొక్క కూతురట. బాగా చదువుకున్నది, గుణవంతురాలు అని చాలామంది చెప్తున్నారు. ఏమంటావు? గణపతి హృదయాన్నెవరో గట్టిగా పిండినట్టయింది. తనకు మళ్ళా పెళ్ళా? తల్లిది చండశాసనం అని తెలుసు. అయినా అన్నాడు, అమ్మా, ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్ళా? అదీగాక అన్ని విధాలా మానసికంగా గాయపడిన నేను ఈ కొత్త జీవితంలో రాజీ పడలేనమ్మా. గణపతి గొంతులో బాధ సుళ్ళు తిరిగింది. చూడు బాబు, తల్లిగా నేను నీ మంచి చెడ్డలు చూడాలి. నువ్వే కాదు, నీతో పాటు మేము గాయపడ్డాం. కానీ తప్పదు. మళ్ళా ఈ నట్టింట ఓ దీపం వెలగాలి. మళ్ళా ఈ ఇంట్లో మట్టెల సవ్వళ్ళు వినిపించాలి. ఈ మానసికమైన గాయాల్ని కాలమే మారుస్తుంది బాబు. నా మాట మన్నించు అన్నారు భద్రమ్మగారు. ఆమె నేత్రాలు అశ్రువులు స్రవించాయి. గణపతి మౌనం వహించాడు.
సోముల బండి మీద చింతనిప్పుల అగ్రహారం బయలుదేరారు భద్రమ్మగారు భర్త దీక్షితుల గారితో సహా. కానున్నది కాక మానదు అనుకుంటూ నీలకంఠేశ్వర స్వామి ఆలయం వైపు నడిచాడు గణపతి శాస్త్రి. శరణ్మేఘాలు ఆకాశంలో గుంపులు గుంపులుగా సాగిపోతున్నాయి. ఎందుకో సుభద్రకి వాటిని చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. ఎప్పుడూ అలా కిటికీ దగ్గర కూర్చుంటుంది. ఈ మధ్య ప్రతి క్షణం కృష్ణాపురం వైపు మనసు మళ్ళుతున్నది. ఒక్కసారి అగ్రహారం వెళ్ళొస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? మనస్సు నిండా పిరికితనం అలుముకుంది. శుభ, ఇప్పుడు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా అంటున్నాడు గోపి ఈ మధ్య. తనలో కొత్త అందాలు ఏమైనా చోటు చేసుకున్నాయా? ఇంటికెళ్ళి ఆమె 2-3 సార్లు అంది. ఒళ్ళు నీరు పట్టింది అని అద్దంలో చూసుకుంటే అనిపిస్తుంది తనకి. తన పసిమి వర్ణానికి మెరుగులు దిద్దినట్టు. సశేషం.